ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణ ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మీ కృపను బట్టి మమ్మల్ని ఈ రీతిగా కాపాడి మా యొక్క దినము అనుగ్రహించిన కృపకు వందనాలు చెల్లించుకుంటూ, దేవా, ఈ సంవత్సరం ఎల్లా మీరు మాకు ఇచ్చిన నీ కాపుదల కొరకు, నీ నీడ కొరకు నేను స్తుతిస్తూ, నీ యొక్క హస్తము నాయన మమ్మల్ని భద్రపరిచి నడిపించిన ప్రతి కార్యము జ్ఞాపకం చేసుకుంటూ, దేవా, నీ పట్ల నాయన మేము నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియజేయుడి. మనము చదివిన వాక్య భాగములో దావీదు మహారాజు యెహోవాను స్తుతించే కార్యమును చూడగలము. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే కార్యమును చూడగలము. ఇది ఆయన జీవితంలో ఎంతో ప్రాముఖ్యముగా ఆయన ప్రతిదినము చేయించిన ఒక కార్యముగా మనం చూడవచ్చు. లేక ఆయన గురించి మనము చదివినప్పుడల్లా ఆయన దేవుని స్తుతించేవాడు, దేవుని గణపరిచేవాడు అన్న కార్యమును గ్రహించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో ఇది మనకు చాలా అవసరమైన ఒక విషయముగా ఉంటున్నది. మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను గణపరిచే ఆ అనుభవం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచూ ఉన్నారు. దావీదు మహారాజు ఎందుకు మనము ఆయనను స్తుతించాలి అన్న కార్యం, అనగా యెహోవాను స్తుతించాలి అన్న కార్యము కూడా చాలా తేటగా 34వ వచనంను మనము చదివినట్లయితే తెలుసుకొనగలం. ఎందుకు దేవుని స్తుతించాలి, ఎలాగూ దేవుని స్తుతించాలి, ఏంటి మనం చేయవలసిన కార్యం, ఎందుకు ఈ కార్యం చేయాలన్న వివరణను అక్కడ ఆయన మనకు ఇస్తారు. ఆయన కృప నిరంతరం మనకు తోడుగా ఉన్నది అని. మనము ఈ దినములలో ఇంకా జీవముతో ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృపే. ఇంకా ఆరోగ్యముతో ఉన్నామంటే ఆయన కృపే. ఆయన కృప నిరంతరం మనకు తోడుగా ఉన్నదాన్ని బట్టి ఈ శరీరములో మనము జీవించినప్పటికీ మనల్ని ప్రభు ప్రేమించి మనకు తన కృపను ఇచ్చిన దాన్ని బట్టి మనము ఈ రీతిగా ఆయనను సేవించగలుగుతున్నాం. అనేకులు నిన్నటి వారిగానే మిగిలిపోయినారు. వారిని గురించి ఆలోచిస్తే వారు గతంలోనే ఉండిపోయినారు, మనతో పాటు ముందుకు రాలేకపోయినారు. కారణం ఏమిటంటే వారికి ఇవ్వబడిన తరుణం అంతా దేవుడి యొక్క కృప వారికి అంతటితోటి ఆపివేయబడింది. అయితే మనము ఆయన యొక్క ప్రియమైన వారిగా, ఇంకా ప్రభు మనకు సహాయము చేసేవాడిగా, మనల్ని ఆయన యొక్క హస్తములో భద్రపరుచుకున్న వాడిగా నడిపిస్తూ, మన జీవితములను బాగు చేస్తూ, నీ జీవితంలో నీవు ఎన్నోసార్లు కృంగిపోయినప్పటికీ, ఎన్నోసార్లు వెనుక పడిపోయినప్పటికీ నేను లేవనెత్తుచు తన కృపనిచ్చి, ఆయన కృప నిరంతరం నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తూ నిన్ను నడిపించినది, నన్ను నడిపించింది. ఈ 23వ సంవత్సరం అనగా 2023వ సంవత్సరం అంతటిని ఒకసారి మనము తిరిగి చూసిన ఎడల దేవుని యొక్క ప్రేమ ఎంత అపారంగా మన పట్ల ఉన్నది, ఎంతగా ఆయన మనల్ని ఆదరించినాడు, ఓదార్చినాడు, నడిపించినాడు అన్న కార్యములను మనము చూడగలం. ఈ ఉదయకాల సమయమున నీవు దేవునికి సన్నిహితముగా రావటానికి, ఆయన కృపను సంపాదించుకునేదానికి, ఆయనతో పాటు నీవు కలిసి ఉండేదానికి మొదటిగా చేయవలసిన కార్యము ఆయనను స్తుతించటము, ఆయనను ఘనపరచడం, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటము నేర్చుకోవాలి. ఆయన చేసిన మేళ్లను మరచిపోకుండా ఆయనను ఘనపరిచిన ఎడల నిజముగా నీవు ఆయన యొక్క కృపను పూర్ణంగా సంపాదించుకోవాలి. దావీదు మహారాజు తన జీవితంలో ఆయన చేసిన ప్రాముఖ్యమైన కార్యం ఏమిటంటే
ప్రతి దినము దేవుని స్తుతించేదానికి ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించేదానికి సిద్ధపడ్డవాడిగా ఉన్నాడు. అలాంటి అనుభవం నీకు నాకు కావాలి. ఈ సంవత్సరం అంతట్లో ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఆయనను స్తుతించే వారిగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అలా ఉండి దేవుని కొరకు నమ్మకముగా భవిష్యత్ కాలమున మనము నిలబడాలని ప్రభు ఆశిస్తూ ఉదయకాల సమయంలో మనకు తన యొక్క వాక్యమును జ్ఞాపకం చేస్తాడు. మనము ఆయనను స్తుతించాలి, మనము ఆయనను గణపరచాలి. ఆయన చేసిన ప్రతి కార్యము బట్టి ఆయనని ఆరాధించాలి. ఆయనతో పాటు నడిచే అనుభవాన్ని, ఆయనతో పాటు యుగములు జీవించే అనుభవం పొందుకునేదానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. నీవిచ్చిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ మేము నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును కాక. ఆమేన్.